దివ్యవాణి టీవీ ద్వారా ప్రతివారం మన తెలుగు ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల చరిత్రతో పాటు ఆ ప్రాంత చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ మమ్మ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు ప్రాంతంలో క్రైస్తవం అంకురించి 320 సంవత్సరాలు మాత్రమే. అయినా మనం ఆనాడు గురువుల లేమి కారణంగా పూర్వీకుల అశ్రద్ధ వలన క్రైస్తవ చరిత్ర ఎంతో మరుగున పడిపోయింది. ఫలితంగా మన క్రైస్తవ చరిత్రను మనం మర్చిపోతున్నాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కథోలిక చరిత్ర పరిశోధనకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. అందుకే నా వంతు కర్తవ్యంగా దివ్యవాణి సహాయ సహకారాలతో మన క్రైస్తవ చరిత్రను పరిశోధించటానికి గ్రామాన పర్యటించి గ్రామ పెద్దల నుంచి సమాచారం సేకరించి పురాతన గ్రంథాలు పరిశీలించి దివ్యవాణి టీవీ ద్వారా ఆయా క్రైస్తవ పురాతన గ్రామ లేదా పట్టణ చరిత్రలను మీ ముందుంచే కార్యక్రమమే ఈ ఆలయం కార్యక్రమం. మన క్రైస్తవ చరిత్రను పునాదులతో సహా తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అందుకు తగినట్లే అనుకున్న దానికన్నా ఎక్కువగా క్రైస్తవేతరుల నుంచి ఈ మన ఆలయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగానూ ఉన్నది. అందుకు మరొక్క మారు ఆలయ కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం తెలియచేస్తూ ఈనాటి ఆలయం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పెద్దపరిమి అనే గ్రామంలో నిర్మించిన సంతానమాత దేవాలయం. నేడు గుంటూరు మేత్రాసన పరిధిలో ఉన్న పెద్దపరిమి గ్రామం ఆనాడు ఏ మేత్రాసన పరిధిలో ఉండేది? ఆ గ్రామ క్రైస్తవులు లేదా ఇతరులు ఎక్కడి నుంచైనా వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారా? ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్న పెద్దపరిమి గ్రామంలో క్రైస్తవం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? ఈ గ్రామం క్రైస్తవ గ్రామంగా గుర్తింపు పొందిన నాటికి ఈ పరిసర గ్రామాల్లో క్రైస్తవం ఉన్నదా? ఇక్కడ ప్రథమ దేవాలయ నిర్మాణం ఎప్పుడు జరిగి ఉండవచ్చు? ప్రస్తుత దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఇత్యాది విషయాలను గురించి ఈనాటి ఆలయం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ గ్రామ క్రైస్తవుల పూర్వీకుల విషయానికి వస్తే ఈ గ్రామ తొలి క్రైస్తవులు కమ్మ వంశానికి చెందినవారు. వీరిని గండికోట కమ్మవారని అంటారు. కానీ గండికోట కమ్మవారికి గుంటూరు జిల్లా వాసులకు సంబంధం ఉన్నది. హరిహర బుక్కరాయుల సోదరుల కాలంలో గండికోట సీమను మిక్కిలినేని రామనాయుడు పరిపాలించాడు. గండికోట కడప ప్రాంతంలో ఉంది. గండికోట సీమకు చెందిన మిక్కిలినేని రామనాయుడు కమ్మ కులానికి చెందిన రాజు. ఇతని భార్య పేరు రంగమాంబ. ఈమె నేటి గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ పాలకులైన పెమ్మసాని వారి ఆడబిడ్డ. వీరికి మగ సంతానం లేని కారణంగా రంగమాంబ అన్న కుమారుడు పెమ్మసాని తిమ్మనాయుడు గండికోటకు ఇల్లరికం వచ్చాడు. వీరి కాలంలోనే కర్ణాటక మిషన్కు చెందిన జేసుసభ గురువైన ఫాదర్ కాల్మెట్ గండికోట సీమకు చేరి ఆ ప్రాంతంలో శ్రీసభ వ్యాప్తికి నిరంతరం కృషి చేశారు. తెలుగువారిలో అతను జ్ఞానబోధామణి స్వాములుగా ప్రసిద్ధి చెందాడు. 1735 సెప్టెంబర్ 17న ఫాదర్ కాల్మెట్ వ్రాసిన లేఖలో అన్నమ్మగా పేరు మార్చుకున్న కమ్మ వంశానికి చెందిన ఒక స్త్రీ మతమార్పిడి గురించి తెలియజేశాడు. ఈమె పార్నపల్లె గ్రామ నివాసి. ఈ గ్రామం కడప జిల్లా పులివెందుల తాలూకా లాగాల మండలంలో ఉంది. ఈమె భర్త పేరు సుబ్బయ్య. ఈమె కమ్మవారిలో తొలిసారిగా క్రైస్తవ మతం స్వీకరించిన ప్రప్రథమ వ్యక్తి. ఆనాడు మూఢనమ్మకాలకు నెలవైన ఆ ప్రాంతంలో ఆమెకు ఎవరో చేతబడి చేశారని భావించి సత్యబోధ స్వామిగా పేరుగాంచిన
ఫాదర్ కాల్మెట్ గారిని ఆశ్రయించింది. ఆమె అనారోగ్యానికి విరుగుడుగా జ్ఞానస్నానము తీసుకోమని కర్ణాటక మిషన్కి చెందినటువంటి జేసు సభ గురువైన ఫాదర్ కాల్మెట్ ఆమెకు చెప్పటంతో ఆమె జ్ఞానస్నానం తీసుకున్నది. ఆ సమయంలో ఆమెపై ఆవహించిన దయ్యం ఆమెను నేలపైకి తోసి ఆమెను వదిలి పారిపోయింది. ఈ విషయాన్ని పూర్తిగా విశ్వసించిన అనంతరం ఆమె భర్త, ఇతర బంధువులు కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. కమ్మవారిలో అన్నమ్మ ప్రప్రథమంగా జ్ఞానస్నానము స్వీకరించటం వలన అన్నమ్మ అనే పేరు కమ్మవారిలో ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఆమె పొతకమూరు వంశానికి చెందిన స్త్రీ. వెంటనే ఆమె భర్త, కూతురు కూడా క్రైస్తవంపై విశ్వాసాన్ని ప్రకటించారు. అలాగా అన్నమ్మ కమ్మ కులానికి చెందిన క్రైస్తవులకు మాతృక అయింది. అన్నమ్మ అనంతరం వారి బంధువులలో కూడా అనేక మంది దాదాపు 200 సంవత్సరాల క్రితమే క్రీస్తు విశ్వాసంలో ఉండి క్రైస్తవ మతం స్వీకరించారు. 16వ శతాబ్దంలో వీరిలో కొందరు తమ నాయకులతో కలిసి గుంటూరు నుండి గండికోట సీమకు తరలి వెళ్లారు. ఆ రోజుల్లో గండికోట కమ్మవారు రాజులు, నవాబుల సైన్యాల్లో కెప్టెన్లుగా, జనరల్స్గా పనిచేస్తూ పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవారు. గండికోట దగ్గరలో కంబాల దిన్నె అనే గ్రామం ఉంది. అక్కడ అన్ని కులాలకు చెందిన క్రైస్తవులు ఉండేవారు. మార్టిన్ మరియు కోర్తే అనే 2 గురువులు ఉండేవారు. ఇలా గండికోట సీమలో ఆనాడు క్రైస్తవం వ్యాప్తి చెందింది. 1743లో గండికోట సంస్థానం నవాబుకు కప్పం కట్టలేదనే నెపంతో వారితో యుద్ధానికి తలపడి వారి ప్రాంతంలో ఉన్న దేవాలయాలను, చర్చిలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో గండికోట సంస్థానానికి చెందిన కొందరు కమ్మవారు గండికోట సీమకు చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల్లో నివసిస్తూ ఉండేవారు. వీరిలో అనేక మంది 1735 నుంచి 1745 మధ్యకాలంలోనే జ్ఞానస్నానం స్వీకరించారు. గండికోట యుద్ధానంతరం వీరు నెల్లూరు, గుంటూరు జిల్లాలతో పాటు తమిళనాడులోని అనేక గ్రామాలకు వలసలుగా వెళ్ళారు. ఆనాడు గండికోట సీమలో పొతకమూరు, పొందోట, ఎద్దనపల్లి, ఏనికలపాడు, పాలపాడు, ఏటుకూరు, మైలవరం, దాన్నే మల్లవరం అని కూడా అంటారు. ఈ గ్రామాల్లో గుంటూరు ప్రాంతానికి వలస వచ్చిన క్రైస్తవులు నివసించేవారు. ప్రధానంగా వీరు ఆనాటి కర్ణాటక మిషన్కి చెందిన జేసు సభ గురువైనటువంటి ఫాదర్ మనంతేతో కలిసి కొందరు కమ్మవారు రాయలసీమ ప్రాంతము నుంచి గుంటూరు జిల్లాలోని రేపల్లెకు సమీపంలో ఉన్న ఓలేరు అనే గ్రామానికి చేరుకున్నారు. తదనంతరం అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో ఫాదర్ మనంతే వెంట మరలా తమిళనాడుకు వలసలుగా వెళ్ళిపోయారు. ఆ సమయంలో కమ్మ వంశానికి చెందిన కొందరు క్రైస్తవులు గుంటూరు జిల్లాలోని పెద్దపరిమి గ్రామంతో పాటు రావిపాడు, కట్రపాడు, తాళ్ళూరు, అత్తలూరు, పరసతాళ్ళూరు, గార్లపాడు, పాతరెడ్డిపాలెం, తురకపాలెం, కనపర్తి, కోడూరు, పెద్దకూరపాడు మున్నగు గ్రామాలకు చేరి ఉండవచ్చు. ఈ గ్రామాలన్నీ గండికోట కమ్మ క్రైస్తవులతో ఆవిర్భవించిన క్రైస్తవ గ్రామాలే. అయితే ఇవన్నీ ఒకేసారి వలస వచ్చిన కమ్మ కులం వారితో ఆవిర్భవించిన గ్రామాలు మాత్రం కావని చెప్పవచ్చు. మిల్హిల్ మిషనరీల రాక అనంతరం 1905లో పెద్దపరిమి గురుమండల కేంద్రంగా రూపుదాల్చింది. అంతకుముందు ఫాదర్ థియోడర్ డిక్మన్ స్వాముల వారు పిరంగిపురం గురుమండల గురువుగా ఉంటూ 1876 నుంచి పెద్దపరిమి గ్రామాన్ని కూడా సందర్శించి ఉండేవారేమో. ఇక ఈ గ్రామ క్రైస్తవ విషయానికి వస్తే 1887 నాటికే ఇక్కడ క్రైస్తవ సమాజం ఉన్నట్లు 2016 నాటి గుంటూరు మేత్రాసన డైరెక్టరీ తెలియజేస్తుంది. కానీ అంతకు 60 సంవత్సరాల క్రితమే పరిమిలో క్రైస్తవులు ఉన్నట్లు 1830 నాటికే ఇటుకలతో నిర్మితమైన దేవాలయం ఉన్నట్లు 1846లో కూడా
ఆ దేవాలయం ఉన్నట్లు ఆర్సి పాల్ గారి తెలుగు కథోలిక చరిత్ర తెలియజేస్తున్నది. 1846లో పెద్దపర్మి గ్రామం ఫిరంగిపురం గురుమండల పరిధిలో ఉండేది. 1846 నాటికే పెద్దపర్మి గ్రామంలో క్రైస్తవులు నివసించడమే కాదు, అంతకు 16 సంవత్సరాల ముందే 1830 నాటికే ఈ గ్రామంలో క్రైస్తవ దేవాలయం నిర్మించబడిందంటే ఈ గ్రామం ఎంత పురాతనమైందో మనకు అవగతమవుతుంది. పెద్దపరిమి గ్రామ క్రైస్తవ చరిత్రకు సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నవా? పెద్దపరిమి గ్రామంలో ప్రస్తుతం ఉన్నటువంటి సంతానమాత దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారు? దేవాలయ ప్రాంగణములో ఇతర కట్టడాలు ఏమైనా ఉన్నాయా? ఈ దేవాలయ ప్రాంగణం వెలుపల కూడా ఏమైనా కట్టడాలు ఉన్నవా? పెద్దపరిమి సంతానమాత దేవాలయ మహోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఇత్యాది ఆసక్తికర విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. ఆలయం కార్యక్రమానికి మరలా స్వాగతం. ఆనాడు ఇటుకలతో నిర్మించిన దేవాలయాన్ని ఎంఈపి సభకు చెందినటువంటి బొనాండ్ అనే గురువు నిర్మించినట్లు దాఖలాలున్నవి. వీరు 1827లో ఉత్తర సర్కార్ జిల్లా నుంచి తన గురుమండలాన్ని దాదాపు 150 మైళ్ళ వరకు ప్రయాణం చేస్తూ అనేక మందికి నూతనంగా జ్ఞానస్నానమిచ్చారు. ఫిరంగిపురం గురుమండల గురువుగా ఉన్న సమయంలోనే 1830లో పెద్దపరిమిలో మంగళవార్త దేవాలయంతో పాటు ప్రకాశం జిల్లాలోని బత్సలకూరపాడు అనే గ్రామంలో కూడా మరో దేవాలయాన్ని నిర్మించారు. కానీ బత్సలకూరపాడు గ్రామంలో నేడు క్రైస్తవులు ఎవరూ లేరు. 2007లో ఆ ప్రాంతాన్ని నేను పర్యవేక్షించినప్పుడు దేవాలయం ఉన్నది, కానీ ఆ గ్రామంలో క్రైస్తవులు ఎవరూ లేరు. హైందవ సోదరులు ఆ దేవాలయంలో వ్యవసాయ పనిముట్లను పెట్టుకొని పశువుల కొట్టంగా వినియోగిస్తున్నారు. కానీ అదే సమయంలో పెద్దపరిమిలో నిర్మితమైన దేవాలయం మాత్రం ఎప్పటికప్పుడు నూతన హంగులతో రూపుదిద్దుకోవడమే కాకుండా ఈ గ్రామంలో సంతానమాత పేరున ఇప్పుడు నిర్మించిన దేవాలయం పెద్దపరిమిలో 3వ దేవాలయంగా ఖ్యాతి గడించింది. 1930లో పెద్దపరిమి గ్రామంలో దేవాలయాన్ని నిర్మించిన గురువు 1833లో బొనాండ్ గురువు పాండిచేరి పీఠాధిపతిగా కూడా సేవలందించారు. వీరిని తెలుగువారు ప్రేమగా దయానంద ఏలినవారు అని పిలిచేవారు. ఆనాడు పెద్దపరిమి మినహా ఫిరంగిపురానికి ఉత్తరంగా ఉన్న ఏ గ్రామంలోనూ క్రైస్తవ దేవాలయం లేదని కూడా ఆర్సి పాల్ గారు తెలియజేశారు. అనగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటగా పెద్దపరిమి దేవాలయమే మొట్టమొదటి దేవాలయమని చెప్పవచ్చు. 1830లో బొనాండ్ గురువు నిర్మించిన దేవాలయం శిథిలం కావడంతో అదే స్థానంలో పెద్దపరిమి గురుమండల కేంద్రంగా రూపుపొందిన మరుసటి సంవత్సరము, అనగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో మొట్టమొదట పెద్దపరిమి దేవాలయమే మొట్టమొదటి దేవాలయమని చెప్పవచ్చు. 1910లో మరో దేవాలయాన్ని నిర్మించారు. 1905లో ఇది గుంటూరు మేత్రాసనములో ఒక గురుమండల కేంద్రంగా గుర్తింపు పొందింది. కానీ 1905లో గుంటూరు పీఠం ఆవిర్భవించలేదు. పెద్దపరిమి గ్రామానికి మొట్టమొదటి గురుమండల గురువుగా మిల్హిల్ మిషనరీకి చెందిన ఫాదర్ జోసెఫ్ బస్ గారు ఈ గురుమండలములో శ్రీసభ సేవలు నిర్వర్తించారు. ఆనాటి మిల్హిల్ గురువులు
చెన్నైకి చెందిన మైలాపూర్ అగ్రమిత్రాసన పరిధికి లోబడి ఉండేవాళ్ళు. ఆనాడు పెద్దపరిమి గురుమండల పరిధి చాలా విస్తృతమైనది. రేపల్లె, తెనాలి, పెదవడ్లపూడి, కేసీ వర్క్స్, అమరావతి, మంగళగిరి, తుళ్ళూరు, వైకుంఠపురం మున్నగు గురుమండలాలు కూడా పెద్దపరిమి గురుమండలం నుంచి ఆవిర్భవించినవే. ప్రస్తుతానికి 27 గురుమండలాలు పెద్దపరిమి గురుమండలం నుంచి విడివడి ప్రత్యేక గురుమండలాలుగా ఆవిర్భవించాయి. ఆ 27 గురుమండలాల్లో దాదాపు 100కు పైగా గ్రామాలున్నవి. ఈ వివరాల్ని బట్టి పెద్దపరిమి గురుమండలం ఎంత విశాలమైన భూభాగాన్ని కలిగి ఉన్నదో సులభంగా అర్థం చేసుకోవచ్చు. పెద్దపరిమికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మోన్సిగ్నోర్ కె చిన్నప్ప విస్తృతంగా పర్యటించి ప్రజల్లో శ్రీసభపై మక్కువను కలుగజేసి అనేక మంది క్రైస్తవం స్వీకరించేలా కృషి చేశారు. ఈ గ్రామంలో మిల్హిల్ గురువులు వచ్చిన పిదప 1910లో మంగళవార్త దేవాలయం పేరున ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 25వ తేదీన మంగళవార్త దేవాలయం పేరున గ్రామ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. గాబ్రియేలు దేవదూత మరియకు దర్శనమిచ్చి దైవతనయుడు మరియ గర్భము ద్వారా ఈ భూమిపై జన్మించబోతున్నాడని మరియకు శుభవర్తమానాన్ని అందించిన ఘట్టాన్ని పురస్కరించుకొని మంగళవార్త మహోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులందరూ ఈ మంగళవార్త మహోత్సవాన్ని మార్చి 25వ తేదీన జరుపుకుంటారు. అనగా క్రీస్తు జననానికి సరిగ్గా 9 నెలల ముందు ఈ మంగళవార్త మహోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే పెద్దపరిమి గ్రామంలో కూడా మంగళవార్త మహోత్సవాన్ని మార్చి 25న జరుపుకుంటారు. దేవాలయ నిర్మాణం జరిగిన సమయంలో మిల్హిల్ మిషనరీకి చెందిన జోసెఫ్ బసుగారు ఈ గురుమండల గురువుగా ఉన్నట్లు తెలుస్తున్నది. 1906 నుంచి 1914 వరకు పెద్దపరిమి వీరి పర్యవేక్షణలోనే ఉన్నట్లు మిల్హిల్ మిషనరీకి చెందిన ఫాదర్ జాన్ రూనీ రచించిన ఆఫ్ గ్రౌండ్ బ్రోకెన్ అనే గ్రంథం ద్వారా తెలుస్తున్నది. దాదాపు 90 సంవత్సరాల క్రితం షెడ్యూల్ కులాలకు చెందిన 70 కుటుంబాల వారు కూడా ఈ గ్రామంలో జ్ఞానస్నానము స్వీకరించారు. కానీ అదే సమయంలో కరువులు సంభవించటంతో అనేక కుటుంబాలు పెద్దపరిమి గ్రామాన్ని వదిలి తెలంగాణ ప్రాంతంలోని అనేక క్రైస్తవ గ్రామాలకు వలసలుగా వెళ్ళిపోయారు. గతంలో ఈ గ్రామంలో మంగళవార్త దేవాలయం ఉన్న సమయంలో గ్రామీణులకు సంబంధించిన బంధువులు మాత్రమే వచ్చేవారు. మంగళవార్త మహోత్సవ దివ్య బలిపూజ నిర్వహించటానికి గుంటూరు పీఠాధిపతితో పాటు మరికొందరు గురువులు వచ్చి దివ్య బలిపూజ సమర్పించేవారు. ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని గురుశ్రీ మాదినేని జ్ఞానప్రకాష్ గారు నిర్మించారు. ఈ సంతానమాత దేవాలయం ఒక అపురూపమైన దేవాలయం. దేవాలయం సందర్శన చేసుకునే భక్తులకు దేవాలయం వెలుపలి భాగం ఎంత రసరమ్య రమణీయంగా కనిపిస్తుందో దేవాలయ అంతర్భాగం కూడా అదే విధంగా భక్తులను కనువిందు చేస్తుంది. దాదాపు 200 సంవత్సరాల క్రైస్తవ నేపథ్యం కలిగిన ఈ గ్రామం నేడు సంతానమాత పుణ్యక్షేత్రంగా భాసిల్లటం గ్రామీణులు ఏనాడో నోచుకున్న కార్యంగా భావిస్తున్నారు. ఈ ఆలయానికి పూర్వం నిర్మించిన మంగళవార్త దేవాలయం పూర్తిగా దెబ్బతినడంతో మరొక దేవాలయాన్ని నిర్మించాలని, ఆ దేవాలయం ఒక మహత్తరమైన పుణ్యక్షేత్రంగా బాసిల్లాలని స్థానిక గురుమండల గురువుకి ఒక ఆలోచన కలిగింది. అంతేకాక తాను నిర్మించబోయే దేవాలయం భక్తుల మనోభావాలకు తగిన విధంగా రూపుదిద్దుకోవాలని, క్రైస్తవేతరులు అనే తారతమ్యం లేకుండా అందరి మనోభావాలకు దర్పణంగా నిలవాలని గురుమండల గురువైన గురుశ్రీ మద్దినేని ప్రకాష్ గారి ఆలోచనలో మెదిలింది. ఆ గురువు ఆలోచనలకు ప్రతిబింబమే నేడు మనం చూస్తున్న సంతానమాత పుణ్యక్షేత్రం. ఎంతో విస్తృతమైన ప్రణాళికను రూపొందించుకొని ఆ పుణ్యక్షేత్రానికి నామకరణం మనసులోనే నింపుకొని
అనంతరం పుణ్యక్షేత్ర నిర్మాణాన్ని చేపట్టారు. అంతకుముందు ఈ ప్రాంగణంలోనే మంగళవార్త పేరున దేవాలయం ఉండేదని ముందుగానే తెలుసుకున్నాం. మంగళవార్త దేవాలయం కూడా మరియమాతకు సంబంధించిన దేవాలయమే. గతంలో ఉన్న మంగళవార్త దేవాలయ విశేషాలు చరిత్రకు సంబంధించినవి కనుక ఈ విషయాన్ని ఆలయం కార్యక్రమంలో తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడున్నటువంటి పురాతన దేవాలయాన్ని శిథిలావస్థలో ఉంది కాబట్టి దానిని తీసివేసి దాని స్థానంలో కొత్త దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి మేము నిర్ణయించాం. ఆ సమయంలో ఇక్కడ ఒక పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. దానికి పేరు కూడా ఏ పేరు పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఒక ప్రముఖమైనటువంటి స్థలంగా ఇది మారబోతూ ఉంది. కొత్త రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి చోటు కాబట్టి ఒక పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి, కాబట్టి దానికి సంతానమాత అనే పేరు పెట్టాలనుకున్నాం. బాలానంద స్వామి అనే ఒక గురువు ప్రేరణతోటి నాకు ఆలోచన వచ్చింది. అది ఇంతవరకు ఎక్కడ లేదు ఆ పేరు. అందుకని ఒకసారి దాని గురించి ఎంతోమంది గురువులతోటి మేత్రాణులతోటి మేము డిస్కస్ చేయడం జరిగింది. అది చివరికి ఆ పేరు నిర్ణయించాం. ఉద్దేశం ఏంటంటే, ఒకటి సంతానం కోసం ప్రార్థించటం, రెండవది పుట్టినటువంటి సంతానాన్ని మంచి క్రైస్తవ బిడ్డలుగా పెంచాలి, దానికి మరియమాత యొక్క సహాయాన్ని అర్థించటం, ప్రార్థించటం, కుటుంబంలో శాంతి సమాధానం, మంచి క్రైస్తవ కుటుంబాలుగా తీర్చిదిద్దుకోవటం, ఈ యొక్క ఉద్దేశాలతోటి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. నేటి ప్రపంచంలో అధికమైన ఉద్యోగ ఒత్తిళ్లతోనూ, మారిన ఆహారపు అలవాట్ల ద్వారాను, మారిన జీవనశైలి ద్వారాను అనేక మంది దంపతులు సంతాన భాగ్యానికి నోచుకోక దిగులుతో బాధపడుతున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన సంతానం లేకపోతే ఆ కుటుంబం చీకటి కుటుంబమే. తమ వారసత్వం అంతటితో అంతరించిపోతుందనే బాధ ఒకవైపు, సమాజంలో గొడ్రాలుగా అనుభవించే మాటలు మరొక వైపు, ఇలా అనేక మంది బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన గురుశ్రీ మాదినేని ప్రకాష్ గారు సంతానమాత పుణ్యక్షేత్రాన్ని నిర్మించే ఆలోచన చేసినట్లు తెలియచేశారు. అనేక మంది సంతానలేమితో లక్షలు ఖర్చు పెట్టినా వారు సంతాన భాగ్యాన్ని పొందలేకపోతున్నారు. కానీ వైద్యులకే వైద్యుడైన ప్రభువు, దైవకుమారుడైన క్రీస్తునాథుడు తన తల్లి కోరికను కాదనకుండా తీర్చేవాడు కనుక మరియ తల్లిని వేడుకుంటే సంతానం తప్పక లభిస్తుందనే ఆలోచనతో ఈ పుణ్యక్షేత్రాన్ని రూపొందించినట్లు ఈ పుణ్యక్షేత్ర సారథి గురుశ్రీ మాదినేని ప్రకాష్ గారు తెలియచేశారు. పేరుకు ఇది సంతానమాత పుణ్యక్షేత్రమైన ఇక్కడకు వచ్చే భక్తులు క్రీస్తునాథునితో పాటు సంతానమాతగా పిలువబడే మరియమాతను కూడా వేడుకుంటారు. దేవుని అనుగ్రహంతో మరియమాత వేరుకోలు ద్వారా సంతాన భాగ్యం కలగాలని, తన గొడ్రాలుతనానికి ముగింపు కలిగి సంతానం లభించాలని మరియను కోరుకోవడం సహజం. కనుక సంతాన భాగ్యాన్ని ప్రసాదించే మంగళవార్త వినడానికి సంతానమాతను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు. కొందరు తమ విన్నపాలను సంతానమాత ఆలకించిందని, సంతానమాత దయతో తమకు సంతానం కలుగుతోందనే మంగళవార్తను వినడమే కాక సంతానం కూడా కలిగిందని కొందరు భక్తులు తెలియజేశారు. మొదటగా యేసుక్రీస్తు నామానికి స్తుతులు స్తోత్రం వందనాలు తెలియజేస్తున్నామండి. నా పేరు చెరుకూరి నిర్మలా మేరీ, మా వారి పేరు తూము పూర్ణచంద్రరావు. ఈ గ్రామంలో పుట్టి పెరిగానండి. నేను మేరీ మాత ప్రార్థన చేసుకోవడంలో డైలీ నేను పూజకు వచ్చేదాన్ని. మంగళవార్త మాతగా కొనియాడేవాళ్ళం ఫస్ట్ దేవాలయంలో. ఈ దేవాలయం మరి చానాళ్ళు దాదాపు 130 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ప్రతి ఏటా మార్చి 25వ తారీఖున మంగళవార్త మహోత్సవం జరిగేదండి. తర్వాత మేరీ మాత అంటే బాగా ఈ గ్రామంలో మంగళవార్త మాతగా మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ప్రకాష్ ఫాదర్ వచ్చిన తర్వాత 2022న డిసెంబర్ 14న దీన్ని పునర్నిర్మించారు. పాత గుడి సరిపోయేది కాదు, ఎక్కువ మంది లేకపోయినప్పటికీ నిండిపోయేది. బయట 10-20 కుర్చీలు వేసుకొని కూర్చునేవాళ్ళు, పూజ కూడా సరిగ్గా కనిపించేది కాదు.
ఎప్పుడైతే ఇది దేవాలయం పునర్నిర్మించబడిందో సంతానమాత దేవాలయంగా, మేము విచిత్రంగా ఈ సంతానమాత అనే పదం ఎక్కడ చర్చి లేదు ఈ పేరుతో, మిగతా పేర్లతో ఉంది కానీ మేము చాలా సంతోషపడ్డాము. మరి సంతానం లేని వాళ్ళు ఇంకా చక్కగా ప్రార్థన చేసుకోవచ్చని. అయితే అదే టైంలో నాకు మా పెద్ద పాప పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళం, కుటుంబ ప్రార్థన. సంతానమాత పేరుతో రోజు కూడా మెన్షన్ చేస్తూ అమ్మ మా బిడ్డకి సంతానాన్ని ఇవ్వమ్మ అని చెప్పేసి. అయితే ఒకటి నేను అనుకున్నాను, ప్రతిష్ట నాటికి డిసెంబర్ 14 ప్రతిష్ట మహోత్సవం జరుపుతాలనుకున్నారు. ఆ నాటికి కనుక మా పాపకి శుభవార్త ఉంటే నేను అందరి ముందు సాక్ష్యం చెప్తానమ్మా, నాకు ఈ మేలు చేయమ్మా అని మొరపెట్టుకున్నాము. అద్భుత రీతిగా డిసెంబర్ 14, 22 నాటికి, ప్రతిష్ట నాటికి అమ్మాయికి 2nd మంత్ నుండి 3rd మంత్ కన్ఫర్మ్ అయిందండి. నేను అందరి ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పుకున్నాను నేను. ఎందుకంటే తొందరగా నేను అందరి ముందుకు రాను, కానీ భగవంతుడి ఆత్మశక్తి నాకు ధైర్యం ఇచ్చి అందరి ముందు చెప్పుకున్నాను. ఇది ఎంతోమందికి ప్రేరణగా కలిగించిందండి. తర్వాత పాప డెలివరీకి మేము కూడా వెళ్ళాము ఆస్ట్రేలియా. 3 నెలలు ఉండొచ్చాము. పాప పండంటి ఆడబిడ్డని ప్రసవించింది. చాలా సంతోషంగా ఉన్నామండి. తర్వాత చాలామంది మా సాక్ష్యం చూసి చాలామంది గుడికి వచ్చారండి. ఒకసారి గుడిలో నన్ను గుర్తుపట్టింది ఒక ఆమె, మీ సాక్ష్యం చూస్తే మేము గుడికి వచ్చామండి అంది. ఇది ఎంతో సంతోషం అండి మాకు. మాది పెద్దపరిమి గ్రామము. నా పేరు బత్తినేని నరసమ్మ. నా మనవరాలనేది మా అక్క మనవరాలు. అమ్మాయికి పెళ్ళయి 5 సంవత్సరాలైనా సంతానం లేరు. వాళ్ళ అత్తయ్య ఒకటే బాధ పెడుతుంటే భూమి శంకుస్థాపన రోజు మా అమ్మాయి ఫోన్ చేస్తే ఇక్కడ ఉండాం చర్చి దగ్గర అంటే, నా గురించి ప్రార్థన చేయమ్మమ్మ అనింది. అంటే నేను ఫాదర్ గారికి చెప్పాను, చేద్దామమ్మా అన్నాడు. అప్పుడు కానించి రోజు కన్నీళ్ళతోటి ప్రార్థన చేస్తే చర్చి ఓపెనింగ్ అప్పటికి ఆ అమ్మాయికి గర్భం నెలలు, కనే నెలలు. సాక్ష్యం చెప్పుకోవడానికి వస్తే జనంలో చెప్పుకోలేక వెళ్ళిపోయింది. నన్ను చెప్పమంటే నేను అప్పుడు చెప్పాను. దేవుడు సంకల్పంతో, సంతానమాత దేవత సంకల్పంతో మా మనవరాలకే పాప పుట్టింది. ఆరోగ్యంగా బాగానే ఉండారు. దేవుడికి మరియమ్మ తల్లికి కృతజ్ఞతలు. కానీ నేడు ఈ గ్రామ మహోత్సవానికి చుట్టుప్రక్కల గ్రామీణులే కాకుండా దూర ప్రాంతాల నుంచి భక్తులు శుభవార్త దేవాలయ మహోత్సవం రోజున వచ్చి దివ్య బలి పూజలో పాల్గొని భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా ఈ గ్రామం క్రైస్తవుల సంతానమాత పుణ్యక్షేత్రంగాను పేరుగాంచింది. ప్రస్తుతం దాదాపు 4500 మంది క్రైస్తవులు పెద్దపరిమి గురుమండల పరిధిలో ఉన్నారు. నా పేరు గట్టంనేని వెంకటేశ్వర్లు. పెద్దపరిమి సంతానమాతకు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూలు పెట్టి దండం పెట్టుకొని పోతుంటాం. మా కూతురికి మ్యారేజ్ అయింది, పిల్లలు కలగాలని తల్లిని ప్రతిరోజు ఉదయం వచ్చి ఏడుకొని పోతూ ఉంటాను. తెలుసుకున్నారుగా, గుంటూరు మేత్రాసన పరిధిలోని గుంటూరుకు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపరిమి అనే క్రైస్తవ గ్రామ చరిత్రను, ఈ క్రైస్తవ దేవాలయాభివృద్ధిని, ఆనాటి గురువుల కృషిని, ప్రధానంగా దాదాపు 200 సంవత్సరాల క్రితమే పెద్దపరిమి గ్రామీణులకు శ్రీసభ విశ్వాసంతో పాటు దేవాలయాన్ని నిర్మించిన ఆనాటి ఎంఈపీ గురువుల, మిల్హిల్ మిషనరీల కృషిని, పెద్దపరిమి గ్రామ శ్రీసభ విశేషాలను తెలుసుకున్నారనే భావిస్తున్నాం. మీరు కూడా మీ గ్రామ చరిత్రలను పదిలపరచుకొని మీ భవిష్యత్ తరాల వారికి మీ గ్రామ విలువైన చరిత్రను తెలియచేయండి. అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. మీరు మాకు సరియైన సహకారం అందిస్తే చాలు. మేమే మీ చెంతకు వచ్చి మీ కథోలిక చరిత్రను వెలికి తీయటానికి ప్రయత్నిస్తాం. అనంతరం ఆలయం కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులకు తెలియచేస్తాం. వచ్చే వారం మరో పురాతన కథోలిక గ్రామ చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.